వింటర్ సీజన్లో మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల ఇది యూజ్ అవుతుంది. మెయిన్గా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో అట్లా చేసే వాళ్ళకైతే ఇంకా చాలా యూజ్ అవుతుంది. ఈ క్లాత్ అయితే హెల్మెట్ వేసుకున్నప్పుడే కాదు, హెల్మెట్ లేకున్నప్పుడు కూడా మాస్క్ లాగా మంచిగా యూజ్ అవుతుంది. హలో గైస్, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నువ్వు చెప్పేదానికి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అంత వర్కౌట్ కాదన్నా. ఈ బ్యాక్గ్రౌండ్ మనకు అంత వర్కౌట్ కాలేదంట. చలో లెట్స్ గో, లొకేషన్ మార్చేద్దాం. ఎడిటరు, ఈ బ్యాక్గ్రౌండ్ ఓకేనా? ఓకే అన్నా. చలో డన్. వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. బైక్ నడిపే ప్రతి ఒక్కరి దగ్గర ఈ థింగ్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అవేమేమి థింగ్సో నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే 2-3 వీడియోలు చూడండి మన ఛానల్ ఓపెన్ చేసి. వీడియోస్ నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి కంటెంట్ని ప్రొవైడ్ చేస్తా. చలో ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో లెట్స్ గో. వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. హైదరాబాద్లో ప్రజెంట్ అయితే చలి అయితే బీభత్సంగా పెడుతుంది. బండి బయటకు తీయాలంటేనే భయం అవుతుంది. హైదరాబాద్లోనే ఇలా ఉంటే విలేజ్లలో ఇంకెలా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి బైకింగ్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ అయితే నేనైతే పర్చేజ్ చేసిన. అది నాకైతే బాగా యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఫస్ట్ అయితే మనము ఈ హ్యాండ్ స్లీవ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ హ్యాండ్ స్లీవ్స్ అయితే ఎంత పొడి ఉన్నాయి, చాలా పెద్ద ఉన్నాయి. బ్లాక్ కలర్ తీసుకున్నా. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి, ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. ఈ వింటర్ సీజన్లో మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. కంపల్సరీ డ్రై అయినప్పుడు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల ఇది యూజ్ అవుతుంది. ఈ హ్యాండ్ స్లీవ్స్ అయితే మెయిన్గా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో అట్లా చేసే వాళ్ళకైతే ఇంకా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనము రైడ్ చేసినప్పుడు కంపల్సరీ దుమ్ము అంతో ఇంతో మన చేతుల మీద పడుతూ ఉంటుంది. డ్రై స్కిన్ మీద మన దుమ్ము పడ్డదనుకో కంపల్సరీ చేతులు మొత్తం పగిలిపోయి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకనే ఇవి వాడితే ఆల్మోస్ట్ మొత్తం ఖరాబ్ కాకుండా ఎంతో కొంచెమన్నా రక్షిస్తుంది. ప్లస్ ఇది బాగా స్ట్రెచబుల్ ఉంది. స్ట్రెచబుల్ ప్లస్ యూవీ ప్రొటెక్షన్ మీన్స్ ఎంత ఎండ కొట్టినా కానీ స్కిన్ అయితే కలర్ చేంజ్ కాదు ఇవి వాడితే. అందుకని చెప్పేసి వీటిని నేనైతే బయట 200 అని చెప్పేసి అన్నారు, నేనైతే 150కి బార్గెన్ చేసి తీసుకున్నా. బట్ ఇవి అప్రాక్సిమేట్లీ ఆన్లైన్లో 200 to 300 మధ్యలో ఉన్నాయి. ఒకసారి అయితే ఇవి వేసుకొని చూద్దాము ఎట్లున్నాయి అన్నీ. వీటికి మనము డైరెక్ట్ అని వేసుకోవచ్చు, లేదు అంటే ఈ బొటన వేలుకు పైకి వెళ్ళన్నా వేసుకోవచ్చు. ఒకసారి వేసుకొని చూపిస్తాం. ఓకే, చూసారా ఇప్పుడు హ్యాండ్ స్లీవ్స్ ఉన్నాయి పై వరకు. ఈ ఆర్మ్స్ని కూడా కవర్ చేసినాయి. ఈ ఆర్మ్స్ మొత్తం కవర్ అయిపోతున్నాయి 7 వరకు. మనం ఇప్పుడు రైడ్ చేసినా కానీ మనకు అంత దుమ్మేం పడది. ఇంకా ఏంటంటే స్ట్రెచబుల్గా ఉన్నాయి కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. నాకైతే మ్యాక్సిమం అందరూ ఫుల్ హ్యాండ్స్ వేయకపోవచ్చు, మ్యాక్సిమం జనాలు టీషర్ట్స్ వేస్తారు కాబట్టి వాళ్ళకు యూజ్ఫుల్ ప్రోడక్ట్ ఇదైతే. ఈ హ్యాండ్ స్లీవ్స్ అయితే ప్రొటెక్షన్కే కాకుండా బైక్ నడిపేటప్పుడు కూడా స్టైలిష్గా అనిపిస్తుంది. మనం ఇట్లా హ్యాండిల్ బార్ పట్టుకున్నామంటే యూనిక్ ఉంటుంది కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏంటి అని చెప్పేసి అందరు అబ్జర్వ్ చేస్తారు వీటిని. ఇవైతే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ప్లస్ నేనైతే ఇది ఇలా వేసాను కదా, బట్ ఇలా కాకుండా మనం ముందరికి కూడా అనుకొని ఇలా కూడా రైడ్ చేయొచ్చు. ఇలా సెట్ చేసుకొని ఇలా కూడా బొటన వేలు దగ్గర కూడా వేసుకోవచ్చు. మనకు ఇక్కడ వరకు కవర్ అవుతుంది. ఇలా రైడ్ చేసినాం అనుకో చాలా సేఫ్గా ఉంటుంది. ఇదేంటంటే ఓన్లీ యూవీ ప్రొటెక్షన్కే కాకుండా నైట్ నేను యూజ్ చేసిన బాగా చల్లగా ఉండే, బట్ ఇది వేసుకుంటే మరీ అంత వెచ్చగా కాకుండా కొంచెం చల్లగా అయితే ఉంది. మనకి ఇదైతే కాటన్ కాదు, ఇది పాలిస్టర్ అంటారు. పాలిస్టర్ బట్ట టైపు పాలిస్టర్ అంటారు. ఆ బట్ట క్వాలిటీ ఇది, బట్ క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది. బట్ చలినైతే అంత రక్షించదు, బట్ యూవీ ప్రొటెక్షన్ నుంచి దుమ్ము నుంచి అయితే మస్తు రక్షిస్తుంది. ఇది కూడా ఇలా వేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ హ్యాండ్ స్లీవ్స్ అయితే ఇట్లుంటాయి, ఒకసారి చూసుకోండి. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, అయినా ఇంకా స్టైలిష్గా కూడా ఉంటాయి. మేబీ మనం ఇప్పుడు రోడ్ మీదకి వెళ్ళినాం అనుకో, ఇవి వేసుకొని రైడ్ చేసినాం అనుకో యూనిక్గా ఉంటాయి. అందరు ఎవ్వరు వేసుకోరు, బట్ మనం వేసుకున్నామంటే యూనిక్గా కూడా ఉంటాయి, స్టైలిష్గా. అంతకంటే ముఖ్యము మన చేతుల మీద దుమ్ము పడది, అలాగే మన స్కిన్ ఖరాబ్ కాదు. మన చేతులను రక్షించుకోవడం మనదే బాధ్యత. చాలా మందికి అయితే కలర్ ట్యాన్ అవుతా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కలర్ ఉంది, ఇక్కడ ఒక కలర్ ఉంది. ఈ కలర్ చేంజ్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే టీషర్ట్స్ వేసుకుని రైడ్ చేస్తూ ఉంటా. అప్పుడు ఏంటంటే ఈ కలర్ చేంజ్ అవుతుంది. పైన మొత్తం వైట్ ఉంది, కింద మొత్తం బ్లాక్ ఉంది. చూసారా, పైన వైట్ ఉంది, కింద బ్లాక్ ఉంది.
మొత్తం చేంజ్ అయిపోయింది కదా కలరు. ఎందుకంటే ఇవి నేను రీసెంట్ గానే తీసుకున్నా, ముందైతే ఎప్పుడు వాడలేదు, ఇదే ఫస్ట్ టైం వాడుతున్నా నేను. బట్ నాకైతే తీసుకున్నప్పటి నుంచి నాకైతే మంచి అనిపించింది. కలర్ ఇలా కావద్దు అని చెప్పేసి అనుకుంటే టీ-షర్ట్స్ వేసుకొని రైడ్ చేసినప్పుడు కంపల్సరీ ఇవైతే వేసుకొని రైడ్ చేయాలి, చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఈ హ్యాండ్ స్లీవ్స్ అయితే ఓన్లీ రైడింగ్ చేసినప్పుడే కాదు, సైక్లింగ్ చేసినప్పుడు లేదంటే స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు, క్రికెట్ ఆడినప్పుడు కూడా బాగా యూజ్ అవుతాయి. అన్న కొత్త వ్యూవర్స్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు, అది కూడా చెప్పన్నా. మా వాడు ఏమంటున్నాడు అంటే చాలా మంది కొత్త వ్యూస్ చూస్తున్నారు అండ్ లైక్ కూడా చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరంట. ఈ కంటెంట్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ తీయాలని చెప్పేసి. చలో లేట్ చేయకుండా వేరే ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏంది ఇప్పుడు వేరే ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి 2 క్లాత్స్ అయితే తీసుకొచ్చిండు అనుకుంటారా. ఇప్పుడు మాట్లాడుకునే థింగ్ ఏంటంటే బ్యాలక్లవ్ మీన్స్ ఇక్కడ ఫోటో వేస్తా చూడండి, ఇన్కేస్ ఎవరికైనా తెలియకుంటే. బ్యాలక్లవ్ ఎందుకు వేస్తారంటే హెల్మెట్ వేసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ కాకుండా, స్వెట్ రాకుండా ఎక్కువ పైనకెళ్ళి బ్యాలక్లవ్ వేసుకొని ఆ తర్వాత హెల్మెట్ అయితే వేసుకుంటారు చాలా మంది. బట్ నేనైతే ఆ బ్యాలక్లవ్ కాకుండా నేను చాలా రోజుల నుంచి ఈ క్లాత్ అయితే యూజ్ చేస్తా. ఈ క్లాత్ అయితే మనకు డెకత్లాన్ లో ఉంటది. ఇది అప్రాక్స్ నేను తీసుకొని దగ్గర ఒక 4 to 5 years అవుతుంది. అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నా, ఉతుక్కుంటున్నా. ఈ క్లాత్ తో పాటు ఈ క్లాత్ కూడా నేను యూజ్ చేస్తా, ఎందుకంటే ఆల్టర్నేటివ్ గా ఒక్కోసారి యూజ్ చేస్తా, లేదు అంటే మాస్క్ లాగా కూడా యూజ్ చేస్తా. ఈ క్లాత్ అనేది అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. మనమైతే ఈ క్లాత్ ని 5 to 10 టైప్స్ అయితే దీన్ని వేసుకోవచ్చు. నేను ఈ 2 క్లాత్స్ ని వేసుకొని హెల్మెట్ ఎట్లా వేసుకుంటానో ఒకసారి మీకైతే చూపిస్తా, ఒకసారి చూడండి. ఫస్ట్ నేనైతే ఈ క్లాత్ ని బ్యాలక్లవ్ లాగా నెత్తికైతే వేసేసిన. ఇప్పుడు నాకు సేఫ్ గా ఉంటది. ఈ మిగిలింది ఇలా అన్నా పెట్టుకోవచ్చు, లేదు అంటే కింద నుంచి ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నాకు బ్యాలక్లవ్ తయారైపోయింది. దీన్నే నేను బ్యాలక్లవ్ అనుకుంటా. ఇప్పుడు ఈ క్లాత్ ని ఏం చేస్తా అంటే, ఇన్ కేస్ నాకు మాస్క్ వేసుకోవాలనిపించింది అనుకో, అప్పుడైతే నేను ఈ క్లాత్ ని యూజ్ చేస్తా. అది ఎలా వేసుకుంటానో ఒకసారి చూపిస్తా. ఇలా అయితే కొంచెం క్లాత్ ని లోపల వేసేస్తా నేను, వేసేసి ఆ తర్వాత మెడ మీద నుంచి ఇలా వేసుకుంటా. ఇలా అయితే నేను మాస్క్ లాగా కూడా యూజ్ చేస్తా దీన్ని బ్యాలక్లవ్ లాగా, దీన్ని మాస్క్ లాగా అయితే యూజ్ చేస్తా. ఇప్పుడు పైనుంచి హెల్మెట్ వేసేసుకుంటే ఈజీగా ఉంటది. ఈ క్లాత్ కూడా పాలిస్టర్ క్లాత్, లోపలికి గాలి ఈజీగా పోతుంది, ఈజీగా బయటకు వస్తుంది. మనకైతే ఆ గాలి విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా వేసుకోవచ్చు, ఎంత దూరమైనా వేయచ్చు. ఇన్కేస్ నేను లాంగ్ డ్రైవ్ ఎక్కడికైనా వెళ్ళాను అనుకో, నేనైతే ఇవి 2 యూజ్ చేస్తా. ఇలా మాస్క్ లాగా వేసుకోవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు మనము ఇలా మాస్క్ వేసుకున్నప్పుడు కింద అలా మిగిలింది ఇదంతా ఇది కవర్ అయిపోతుంది. ఈ నెక్ దగ్గర మొత్తం కవర్ అయిపోతుంది చూడండి ఇక్కడ. ఇలా మనమైతే కవర్ చేసేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ అయితే మనకు డెకత్లాన్ లో 199 రూపీస్ కి అయితే దొరుకుతుంది. మేబీ ఆన్లైన్ లో నేనైతే చెక్ చేయలేదు. ఇంకేస్ ఆన్లైన్ లో ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. అలాగే ఇంతకు ముందు చెప్పిన హ్యాండ్ స్లీవ్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇంకేస్ ఎవరికన్నా కావాలనుకుంటే బై చేయొచ్చు. చలో నెక్స్ట్ ప్రోడక్ట్ కి అయితే వెళ్ళిపోదాము. నన్ను ఇలాగే యూట్యూబ్ లో సపోర్ట్ చేసినట్లు ఇన్స్టాగ్రామ్ లో కూడా సపోర్ట్ చేయండి, ఎందుకంటే అక్కడ మంచి రీల్స్ ని పోస్ట్ చేస్తా. మన ఇంకో ప్రోడక్ట్ అయితే వచ్చేసి హ్యాండ్ గ్లౌజ్లు చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు వింటర్ కు కావాల్సిన వార్మ్ గ్లౌజెస్ కూడా ఉంటాయి, బైక్ స్టోర్స్లలో అవైతే దొరుకుతాయి. నేనైతే ఈ బేసిక్ రైడింగ్ గ్లౌజెస్ అయితే వాడతా. ఇప్పుడైతే ఈ గ్లౌజెస్ కూడా చలి నుంచి కొంచెం రక్షిస్తాయి, బట్ రైడింగ్ చేసేటప్పుడు అయితే చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ పెయిన్ రాకుండా బాగా కంట్రోల్ చేస్తుంది. ఈ గ్లౌజెస్ అయితే ఆన్లైన్ లో నియర్లీ 500 to 600 ఉంటాయి. బట్ నేనైతే ఇవి బయట బైకింగ్ స్టోర్ లో అయితే తీసుకున్నా. 600 రూపీస్ అన్నాడు, బార్గెన్ చేస్తే 500 రూపీస్ కి అయితే ఇచ్చిండు. ఇంకేస్ ఎవరికన్నా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అౌట్ చేయండి. ఈ అన్ని ప్రొడక్ట్స్ అయితే వింటర్ లో కంపల్సరీ కావాల్సిందే. మెయిన్ గా ఈ హ్యాండ్ స్లీవ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ప్లస్ ఇంకా ఇవి కూడా యూజ్ అవుతాయి. ఈ క్లాత్ అయితే హెల్మెట్ వేసుకున్నప్పుడే కాదు, హెల్మెట్ లేకున్నప్పుడు కూడా మాస్క్ లాగా మంచిగా యూజ్ అవుతుంది. నాకైతే మంచిగా యూజ్ అవుతుంది. నేనైతే చాలా మంది స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో చేసే వాళ్ళని అయితే చూసిన టీ-షర్ట్లు వేసుకొని పొద్దున్న నుంచి రాత్రి దాకా అయితే రైడ్ చేస్తారు. వాళ్ళకైతే ఈ హ్యాండ్ స్లీవ్స్ ప్లస్ ఇంకా ఇవి కూడా కంపల్సరీ యూజ్ అవుతాయి. ఇవి అయితే ఎవరన్నా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో చేసే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇవి తీసుకోండి, బాగా యూజ్ అవుతాయి. ఈ వింటర్ లో అయితే ఈ మాస్క్ అయితే వెచ్చగా అనిపిస్తుంది వేసుకుంటే.
ఈ ప్రొడక్ట్స్ మీకు ఎలా అనిపించినాయో కింద కమెంట్ చేయండి కంపల్సరీ. ఎవరైనా వాడుతుంటే నేను దీని మీద చెప్పింది కరెక్టేనా కాదా అని చెప్పేసి కింద కమెంట్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇన్ కేస్ నేను చెప్పింది కరెక్టే అయితే మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే.